ప్రశ్న రావణ్ను తక్షణమే విడుదల చేయాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్కు వీసీకే పార్టీ ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని సమర్పించారు. సామాన్య యూట్యూబర్ ప్రశ్న రావణ్పై రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను ప్రశ్నిస్తున్నారని పలు కేసులు పెట్టి కోర్టులో బెయిల్ మంజూరు చేయడంతో ఆఖరికి తీవ్రవాదులపై పెట్టే సెక్షన్లు ఉపా కేసును రావణ్పై పెట్టడాన్ని వీసీకే పార్టీ నాయకులు ఖండించారు. ఈ సందర్భంగా వీసీకే పార్టీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ బొంతు రమణ మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో ప్రశ్నిస్తున్న సామాన్య పౌరులపై కేసులు పెట్టి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఈ విధంగా కేసులు పెట్టి వారి నోరు నొక్కాలని చూస్తున్న తీరును వీసీకే పార్టీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. ఒక సామాన్యమైనటువంటి ఒక యూట్యూబర్ ప్రశ్న రావణ్ అనేటువంటి వ్యక్తిని ప్రభుత్వానికి వ్యతిరేకంగా అతను ఒక యూట్యూబ్ లో ప్రశ్నిస్తున్నాడని, అలాగే ప్రతి సమావేశంలోనూ కూడా ప్రభుత్వం చేసే తప్పుల్ని ఎత్తి చూపుతున్నాడన్న కారణంతో ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అన్యాయంగా అక్రమంగా అతని మీద పలు కేసులు పెట్టి ప్రతి స్టేషన్ తిప్పుతూ పలు కేసులు పెట్టింది. పెట్టిన ప్రతి కేసులో కూడా ఈరోజు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 4-5 చోట్ల వీళ్ళ కేసులు పెట్టిన ప్రతి చోట కూడా బెయిల్ వచ్చింది. దీంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్న రావాన్ని ఎలాగైనా సరే అక్రమంగా నిర్బంధించాలి, అతను ఒక వాయిస్ ని బయటకు రానివ్వకూడదు, అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపాలని ఒక దురుద్దేశంతో ఈరోజు ఓపా చట్టాన్ని అనేటువంటిది ప్రయోగించింది అతని మీద. మరి ఓపా చట్టాన్ని మీరు ఎలా ప్రయోగిస్తారు? అది దేశ సమగ్రతకు, దేశ ద్రోహులకు, ఉగ్రవాదుల మీద పెట్టేటువంటి ఒక కఠోరమైనటువంటి చట్టాన్ని ఒక సామాన్యుడు అయినటువంటి ప్రశ్న రావణ్ మీద ఏ విధంగా మీరు ప్రయోగిస్తారు? ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఈ చర్యని వీసీకే పార్టీ ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా ఖండిస్తా ఉంది. మరి ప్రశ్న రావణ్ ఏదైతే మన ఏలూరు దళిత క్రైస్తవ శంకారామంలో ఏం చెప్పాడు అతను? పవన్ కళ్యాణ్ గౌరవ డిప్యూటీ స్పీకర్, ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినటువంటి పవన్ కళ్యాణ్ ఆయన ఏ విధంగా అయితే గత 5 సంవత్సరాల్లో ఏ విధంగా అయితే మాట్లాడాడో ఆ విధంగానే అతను ఏదైతే చేశాడో అతను అభిమానిగా అతను అనుకరించే ఇతను మాట్లాడాడు. అందులో తప్పేముంది? అతను ఏమైనా అనుకున్నటువంటి మాటలు ఏం మాట్లాడలేదు కదా. అతను ఏం చెప్పాడు? తన అభిప్రాయాన్ని చెప్పాడు. ఆ విధంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ చాలా ఘోరంగా మాట్లాడాడు. గత 5 సంవత్సరాల్లో ప్రశ్నిస్తానని చెప్పి అతను ఒక పార్టీ పెట్టి ఏ విధంగా అయితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. మరి అలాంటి అదే సేమ్ తరహాలోనే ప్రశ్న రావణ్ మాట్లాడాడు. ఒక సామాన్యుడైనటువంటి ఒక యూట్యూబర్ మీద ఈ రకంగా ఈ ఓపా చట్టాన్ని ప్రయోగించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పదలుచుకుంది అంటే, మాకు వ్యతిరేకంగా ఈ వ్యవస్థని ఏదైతే ప్రశ్నిస్తారో వాళ్ళందరి మీద కూడా ఈ ఓపా చట్టాలు లాంటివి కేసులు పెట్టి ఎవరైతే మాట్లాడతారో ప్రశ్నిస్తారో వాళ్ళందరి నోర్లు కూడా నొక్కే ప్రయత్నం చేయాలని చెప్పేసి చూస్తున్నారు. మరి పౌర సమాజం అందరూ కూడా దీన్ని ముక్తకంఠంతో ఖండించాల్సిన విషయం. ఎందుకంటే ఇది ఓన్లీ రావణ్కి జరిగినటువంటి అంశంగానే మనం చూడకూడదు. ఎవరైతే సామాన్యమైనటువంటి ప్రశ్నిస్తారో అందరికీ కూడా ఇది వర్తిస్తుంది. ఎవరైతే ప్రశ్నిస్తారో ప్రతి ఒక్కరిని కూడా మీకు ఇటువంటి పనిష్మెంట్, ఇటువంటి ఉపా చట్టాలు మీ మీద ప్రయోగిస్తామని చెప్పి ఈరోజు ప్రభుత్వం ఒక సామాన్యటువంటి ఒక రావణ్ మీద ఒక వ్యవస్థ అంతా కలిపి కక్షగట్టి అతన్ని టార్గెట్ చేసి ఈరోజు చాలా ఇష్టారాజ్యంగా మరి చేస్తున్నారు. మరి ఇదే పంద మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్షం కూడా రేపు అధికార పక్షంలోకి వస్తే మరి అదే ఉపా చట్టాలను కూడా మళ్ళీ వీళ్ళు మీ కార్యకర్తల మీద కానీ సామాన్యుటువంటి జనాలను మీద కానీ ప్రయోగించేలాగా మీరే ఈ రోజుని ఇలా చెయ్యొచ్చు అని చెప్పేసి మీరు ఏమన్నా దిశానిర్దేశం చేస్తున్నారా రాష్ట్ర ప్రజలకి? ఖచ్చితంగా ఏదైతే రావణ్ మీద పెట్టారో ఆ సెక్షన్లు ఉపా చట్టాన్ని తక్షణం ఎత్తివేయాలని చెప్పి అతని బేషరతుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలని చెప్పి మేము వీసీకే తరఫున ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.